హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి గడిచిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు పంపించండి. మేము మీకోసం ప్రార్థిస్తూ సిద్ధంగా ఉన్నాం. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ పంపించండి. మేము ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చూద్దాం. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 14వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. మరి దేవుడు ఏంటి మనతో మాట్లాడతాడో మనం వెనక ముందు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీళ్ళకి వస్తున్నాం నాయన. చోట నన్ను మరుగుపరచు, సమయం ఆశీర్వదించిన అపవాది క్రియలు లయపరచు, సాతాను క్రియలు లయపరచు, సమస్తం నీ ఆధీనంలో ఉంచుకో ప్రభు. నన్ను సిలువ చోట మరుగుపరిచి నీ వీడులతో నీ విలువైన మాటలు ఈ సమయం దయచేయమని, ఈ కార్యక్రమాలను నేను కొనసాగించే శక్తిని బలమును దయచేయండి. చిత్త ప్రకారము లోబడుతుండగా నీ దీవెన మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. ఈ బైబిల్ కూడా మీరు తెరవండి, మాతో పాటు కలిసి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటికి ఇయక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదై అట్టి ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడతానని చెప్పాను. చాలు. ఇక్కడ మనం ఒక విశ్వాసం గురించి యాకోబు బోధిస్తూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా విశ్వాసం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని విశ్వసిస్తున్నానండి, దేవుని నమ్ముతున్నాను, దేవుని యందు నేను నమ్మకం ఉంచుతున్నాను అనే మాటలు మనం వింటుంటాం. మన విశ్వాసం గురించి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు, అబ్రహాం గురించి మనం చూస్తున్నాం. మరలా మనము పౌలు దీని గురించి బోధిస్తూ మనం చూస్తున్నాం. పౌలు అంటాడు కదండి, మనం క్రియల ద్వారంగా కాదు కానీ యేసు ప్రభు కనికరము ద్వారంగా, లేకపోతే ప్రభు యందు విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. బట్ మనం జాగ్రత్త చదువుతానండి, పౌలు చెప్పిన మాటలకి యాకోబు చెప్పిన మాటలకి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఒక మాట చెప్పాలంటే, పౌలు గారు ఒక పారాగ్రాఫ్ రాస్తే ఒక ఎస్సేలో 2వ పారాగ్రాఫ్ కంటిన్యూషన్ రాశారు. ఏమండి, చాలాసార్లు చాలామంది బైబిల్ని ఎలా చదువుతారంటే, వారికి వచ్చినములు మాత్రం చదువుకొని ధ్యానం మాత్రం ధ్యానిస్తుంటారు. బైబిల్ మనము క్రమముగా చదివినప్పుడు, కనీసం ఒక 2-3 సార్లు మన బైబిల్ క్రమంగా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది సారమంతా. అంటే మన పజిల్ గేమ్ ఆడతారండి, పిల్లలు ఆడుతుంటారండి. కొన్నిసార్లు అక్కడ ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని ఈ పజిల్ ఆ ముక్కలన్నీ తీసి వారు కలిపి పెట్టాలి. దేవుని వాక్యం కూడా అంతే. అది ఒక్కొక్క ప్రభు మాట్లాడిన మాటలు మనం చదివినప్పుడు, అంతా మనం గ్రహించినప్పుడు, దానిని మరలా మనం ధ్యానించి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దాంట్లో ఉన్న సారం మనకు అర్థమవుతుంది. ఇక్కడ యాకోబు ఒక చాలా చక్కని మాట అంటున్నాడు, మీరు విశ్వాసం ఉందంటున్నారు కానీ మీలో క్రియలు లేవు. యాకోబు వాక్యమును బోధించే సమయంలో యెరూషలేములో దేవుని బిడ్డలైన వారు, సంఘంలో ఆది సంఘం వారు ఎంతోమంది కరువులో ఉన్నారు, ఎంతోమంది కష్టములో ఉన్నారు, ఎంతోమంది బాధలో ఉన్నారు. కానీ వేరే వేరే సంఘ ప్రాంతముల్లో మనం చూసినట్లయితే పరిచర్య విస్తరించినప్పుడు, సేవ అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆది సంఘములో ఉన్న యెరూషలేము సంఘములో ఉన్న విధవరాలను కానీ, యెరూషలేము సంఘంలో ఉన్న కరువు ద్వారంగా బాధపడిన వారి గురించి వారు ఆలోచిస్తాము కానీ, లేకపోతే వారికి సహాయం చేయాలని ఆశ కానీ వాంఛ కానీ లేదు. అంత మాత్రమే కాదు, అది వదిలిపెట్టి వారు ఏం చేస్తున్నారంటే, వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, నువ్వు సహాయం చేయి, దేవా నువ్వు అన్న ఆదుకో, మేము నమ్ముతున్నాము, నువ్వు ఈ కరువుని తీసివేయగలవు, వీరిని నువ్వు దీవించగలవు, ఈ సంఘంలో ఉన్న ఆశీర్వదించగలవు అనే మాటలతో వారు ప్రార్థిస్తున్నారు. దానికి ప్రతికూలంగా యాకోబు దేవుని వాక్యములు
పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ప్రభు మాటలు వారికి బోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. విశ్వాసము ఎక్కడ విశ్వాసం ఉంటుందో ప్రభు పట్ల అక్కడ క్రియలు కనబడతాయి. నేను దేవుని నమ్ముతున్నాను, నేను దేవుని విశ్వసిస్తున్నాను, దేవుడు ఏమండి యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన సర్వశక్తుడు, సర్వబలముతో ఉన్నవాడు, సర్వాధికారం కలిగిన వాడు అని చాలామంది ఈరోజు చెప్తున్నారు. యేసు ప్రభు నా రక్షకుడిగా అంగీకరిస్తానని చెప్తున్నారు, యేసు ప్రభుకు నా హృదయం ఇస్తానని చెప్తున్నారు. కానీ వారి జీవితంలో నిజమైన ప్రభువులో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని, ప్రభువులో ఉన్న సంపూర్ణమైన దీవెనని, ప్రభువులో ఉన్న సంపూర్ణమైన కృపను వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి క్రియలు, వారి నమ్మిన విషయములు వ్యత్యాసముగా ఉంటాం. చూడండి, మనం నిజంగా దేవుని ప్రేమించే వారమైతే మన క్రియలు దేవుని రాజ్యమును అభివృద్ధి పరిచేలాగా, లేకపోతే ప్రభువుని మహిమపరిచే రీతిగా ఉంటాయి. ఉదాహరణ, కానుకలు తీసుకుందాం. ఏమండి, సంఘములో మనం కానుకలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలామంది ప్రభువుకి ఏమండి పనికిరానివి, ఎందుకు ఉపయోగలేనివి వేస్తుంటారు. కొంతమంది 10% దశంభాగం వేస్తాను కూడా అపనమ్మకమైన వారుగా ఉంటారు. ఏమండి, మనం పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏముంటుంది చెప్పండి, ఇంత % కట్టాలి అని రాయబడి ఉంటుంది. కానీ ప్రభుకి ఇచ్చినప్పుడు 100 ప్రశ్నలు వేస్తుంటారు వారు. అదే వారు స్వార్థానికి ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు, వారి కోసం ఖర్చు పెట్టుకున్నప్పుడు వారు అలాంటి విషయంలో లెక్కలు వేసుకోరు. కారణం ఏంటి? ఎందుకు వారు లెక్కలు వేసుకోరు? ఎందుకు వారి జీవితంలో వారు దేవునికి విషయంలో నమ్మకముగా ఉండరు? ఎందుకు తెలుసా అండి? వారు క్రియలు, వారి విశ్వాసము ఏమండి మ్యాచ్ అవ్వదు. వారు అంటారు, ప్రభు దగ్గర వస్తారు, ప్రభు రాజ్యానికి వచ్చి ప్రభు దగ్గర ఉంటారు, ప్రభా నా జీవితంను అభివృద్ధిపరచు, నాకు ప్రమోషన్ దయచేయి, నాకు ఉద్యోగం దయచేయి, నాకు ఇల్లు దయచేయి అంటారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో వారు వెనకాడుతుంటారు. దేవుడు ఇచ్చినవి కదా మనం తిరిగి దేవునికి ఇస్తుంటున్నాం. ఈరోజు సంఘముల్లో ఎందుకు దరిద్రత, ఎందుకు సంఘముల్లో కొరత, ఎందుకు మందిరముల్లో సేవకులు సేవ చేయకుండా వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది? వారు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా ఆలోచించే విధానం బట్టి వాళ్ళు దేవుని నమ్మరండి. దేవుడు నాకు ఇస్తాడు, ఏమండి మన కానుకలు ప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన పరలోక తలుపులు పట్టజాలం విస్తారమైంది కుమ్మరిస్తాడు అనే విశ్వాసము వారికి లేదు. దేవుడు ఇస్తాడు నమ్మకం ఉంటుంది, కానీ వారు మందిరములకు వెళ్ళి ఆ కానుకల్ని సమర్పించేది అనేది వారిలో మనము చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే వారు ప్రభువుని నమ్మరు. చాలామంది ఎలా నమ్ముతారంటే ప్రభువుని, గెరాసీనులో ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడండి. యేసు ప్రభుని చూసినంటే ఏమంటాడంటే, చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. సూర్యుడు ఉదయింపగానే, మార్కు 5:6, మార్కు 5:6 చదవండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? ఈరోజు చాలా మంది మాట్లాడేదే, దేవుడిని ఆరాధిస్తారు, దేవుడి కుమారుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఆరాధిస్తారు, పాటలు పాడతారు, చేతులు ఎత్తుతారు, చప్పట్లు కొడతారు, అన్నీ చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో వారిని సమర్పించుకునే విషయంలో, వారి జీవితం ఇచ్చే విషయంలో, వారిని ప్రభువుని ప్రేమించే విషయంలో, ప్రభువుని గణపరిచే విషయంలో, ప్రభువుకి లోబడే విషయంలో, ప్రభువుని ఏమండి ఆయన అడుగు జాడల్లో నడిచే విషయంలో వెనక్కి కారణం ఏంటంటే వారు విశ్వాసము మాటలతో ఉంటుంది. యాకోబు అంటాడు, నిజంగా ఒక సహోదరుడు ఏమండి ఆకలితో ఉన్నప్పుడు, చలిలో ఉన్నప్పుడు అది మీ పని కదా, అది మీ బాధ్యత కదా. మన తోటి విశ్వాసులు సేవలు సంఘములో బాధలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పని మీది కదా అంటూ 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి.
అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది. అంటే 17 కూడా బాగా చదువుదాం. 17 కూడా చదవండి, ఆ మాట కూడా చదువుదాం. సో చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అట్టిది ఒట్టిగా ఉండి మృతమైనదగును. ఏమండి? విశ్వాసము క్రియలు లేనిదై ఒట్టిగా ఉండి మృతమైనది, చచ్చిపోయినది. క్రియలు, విశ్వాసము, నువ్వు ఏది నమ్ముతున్నావో, ఏమన్నా నిజంగా యేసుప్రభు నమ్ముతున్నావు అంటారు, కానీ యేసుప్రభు ప్రభు సేవ రమ్మంటే రారు. యేసుప్రభుని మేము విశ్వసిస్తున్నామండి, అంతా దేవుడిచ్చిందే అంటారు. కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారి జీవితమైన, వారి సమయమైన, వారి ధనమైన, వారి సమస్తమైన ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారు వెనక్కాడుతుంటారు. 18వ వచనం చూడండి, ఏమంటున్నాడు చూడండి. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతానని చెప్పాను. ఏమంటే ఒక విశ్వాసం ఉన్నదంటాడు, ఇంకోటి క్రియలు ఉన్నదంటది. చూడండి, విశ్వాసం ఉన్నప్పుడు నీకు క్రియలు ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు నీకు క్రియలు లేకపోతే అది విశ్వాసము సరైన విశ్వాసం కాదు. ఏమండి అంటే ఈ మాట చెప్తున్నాడు. చెప్తూ కొంచెం ముందుకు వెళ్దాం. 20వ వచనం చదవండి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దేవుడు మన దగ్గర ఎదురు చూసేది ఏంటి తెలుసా అండి? క్రియలు. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సహనం, ఓర్పు, ఆశా నిగ్రహము, దయాళత్వం, ఏమండి దోషము. ఈ గుణగుణాలు నీలో ఉన్నాయా? ఈ గుణగుణాలు పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? క్రీస్తుని నువ్వు చాడుతున్నావా? క్రీస్తుని ఇతరులకి నువ్వు ఏమండి ప్రకటిస్తున్నావా? నువ్వు లోకానికి వెలుగ్గా ఉన్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము అంటూ ఇద్దరు ఉదాహరణలు మనం చూస్తున్నాం. మొదటి అబ్రహాంను చూస్తున్నాం, రెండోది రాహాబును చూస్తున్నాం. అబ్రహాం విషయం చదువుదాం. 21 చూడండి ఒకసారి. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడు అంటాడు, ఏకైకైన కుమారుని 25 సంవత్సరముల తర్వాత దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, వాగ్దాన పుత్రుడిని. ఆ వృద్ధాప్యములో వారికి ఆనందాన్ని కలుగు చేశాడు, నవ్వుని కలుగు చేశాడు, ఇస్సాకు ఎంతో సంతోషం కలుగు చేశాడు. కానీ ఒక దినం అంటాడు దేవుడు, ఇక నీ కుమారుడు నాకు బలి ఇవ్వన్నప్పుడు మొరై పర్వతం మీద ఏమండి ఆ కొండపైకి వెళ్తారు, వారు ఇద్దరు వెళ్తారు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల లేదని అడుగుతాడు ఇస్సాకు. అబ్రహాం అంటాడు దేవుడు చూసు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిన సంగతి ఏంటంటే తన సొంత కుమారుని, ఏకైక కుమారుని 2 చేతులు కట్టి 2 కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పడుకుని పెట్టి తన కత్తిని ఎత్తినప్పుడు దేవుడు ఆపుతాడు. దేవునికి భయపడుతున్నావు అబ్రహాం, నువ్వు నాకు భయపడుతున్నావు అని నేను చూస్తున్నాను. చూసినట్లయితే తను దేవుని దృష్టిలో ఇచ్చేసినట్లే, ఇస్సాకుని దేవునికి బలిచ్చేసినట్టే. తను లోబడ్డాడు, తన క్రియలు లోబడ్డాడు. దేవుని యందు విశ్వాసం ఉందని కాబట్టి తన సొంత జనము, తన సొంత ప్రాంతంని, తన సొంత ఊరిని, తన సొంత ఏమంటే సమస్తమును వదిలిపెట్టుకొని దేవుడు చూపించే స్థలాన్ని బయలుదేరాడు. వెళ్తున్నాడో తెలియదు, కానీ వెళ్ళాడు, లోబడ్డాడు. విశ్వాసం ఉన్నవాడు తన క్రియలు దేవునికి లోబడేవారుగా ఉంటాయి, దేవుని ఆజ్ఞలకు లోబడేవాడుగా ఉంటాం. ఒకవేళ నువ్వు అలా లోబడతలేదంటే నేను విశ్వాసిని చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం. అబ్రహాము దేవుని యందు నమ్మకము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా తను నీతిమంతుడు అని పిలువబడుతున్నాడు, దేవుని స్నేహితుడు అని పిలువబడతాం మనం చూస్తున్నాం. అబ్రహాము కాలంలో ఇంకా యేసుప్రభు మరణించలేదు, శిలువలో ప్రాయశ్చిత్త బలి చేయలేదు, రక్తము పాపముకి పరిహారం చేయలేదు. కానీ తన విధేయత ద్వారా
తను సమర్పించుకున్న వాళ్ళని దేవుని మాటకి 100% లోబడటం ద్వారా తాను నీతివంతుడుగా దేవుని దృష్టిలోకి ఎంత గొప్ప శ్లాఘ, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడండి. ఈరోజు ఎంతమంది మనం లోబడుతున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్ వాక్యం వింటున్నాం, కానీ మన క్రియలు మన విశ్వాసానికి పోలికలు లేవు కదా. మనం వాక్యం చదువుతున్నాం అబద్ధం ఆడద్దని, కానీ మనం అబద్ధం ఆడుతున్నాం కదా. ఏమంటే వాక్యం చదువుతున్నాం మనం పరిశుద్ధంగా బ్రతకాలని, కానీ పరిశుద్ధత లేని వారుగా మనం బ్రతుకుతున్నాం కదా. అంత మాత్రమే కాదు, చూడండి 25వ వచనం చూడండి, ఒకసారి చదవండి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరము లాగున మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. రాహాబు ఏమండి, అక్కడ వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అక్కడ ఏమంటే వారు ప్రాంతం చూస్తానికి వచ్చినప్పుడు వారిని ఏం చేసింది? కాపాడింది, విశ్వసించింది. ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు సజీవుడు. ఈ ఎరుకో గోడలు కూలిపోతాయి. ఆమె ఒక వేశ్య అయినప్పటికీ, ఆమె దేవుని దృష్టిలో ఒకవేళ యథార్థత శరీరీతిగా యథార్థంగా లేనప్పటికీ, లేకపోతే లోకరీతిగా అంత అవగాహన లేనప్పటికీ, ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యెహోవా దేవుడి యందు విశ్వాసము ఇశ్రాయేలు దేవుడు యథార్థమైన దేవుడు, ఆయనే నిజమైన వాడు. ఏమండి ఆ రోజు అక్కడికి వచ్చిన వారిని ఏమని తెలుసా అండి, మీరు వెళ్ళిపోతున్నప్పుడు చూడయా ఇక్కడ గొడ్డు కట్టుకుంటున్నా, మీరు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని కాపాడండి, రక్షించండి. ఆమె క్రియలు అది తెలిస్తే ఆ రోజు అక్కడ తన ప్రాణం, తన కుటుంబస్తుల ప్రాణం అంతా కూడా పోతానికి అనేక అవకాశాలు. కానీ తన ప్రాణం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని నేను ఎట్లయినా సరే రక్షించాలి, ఎందుకంటే మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన ఈ లోకముని చేసినవాడు. ఏమండి ఆమె ఇంట మాత్రమే కాదు, ఇశ్రాయేల్ జీవితములు చేసిన కార్యములు, ఆమె ఇంకనూ ప్రభువు మీద విశ్వాసం కలిగింది. కాబట్టి ఆ రోజు వచ్చిన ఆ స్పైసెస్ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు తెలుగులో ఏముందన్నమాట, చూడండి 25వ వచనం. అటువలే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని, దూతలు అని ఉంది, దూతలు వారు చేర్చుకుని వారిని కాపాడి, లేకపోతే వారికి ఎలాంటి హాని జరగకుండా వారిని క్షేమముగా మరల తిరిగి పంపిస్తానికి ఆమె కూడుకుంది. కారణం వాసం ఉంచి తనకు తెలుసు ఒక దినం ఎరుకో గోడలు కూలిపోతాయి, తనకు తెలుసు ఈ పట్టణం నాశనం అయిపోతుంది, తెలుసు ఇశ్రాయేలు దేవుని ఎదుట ఏ శక్తి నిలవలేదు, సర్వశక్తి కలిగిన వాడు అని ఆమె నమ్మింది. మాత్రం 26వ వచనం చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమంటే ప్రాణము లేని శరీరం, గొప్పవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత అందగాడైనా, ఎంత ఎత్తైనా, ఎంత బలమైన వాడైనా, ఆ శరీరంలో ప్రాణం లేకపోతే ఆ శరీరం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒకవేళ తనకి ఒక ₹1,00,00,000 ఇల్లున్నా, ఏమంటే ఒక పెద్ద భవనం ఉన్నా, తను చనిపోయాక ఆ శరీరాన్ని ప్రాణం లేనప్పుడు బయటపడేస్తారు, ఊరు బయటికి తీసుకొని సమాధి చేస్తారు. అలాగని ఏమంటే విశ్వాసము లేని క్రియలు వ్యర్థము మాటను మనం చూస్తున్నాం. నీకు విశ్వాసం ఉన్నవాడు అయితే క్రియలు దేవుని వాక్యం సారంగా ఉంది. నీకు విశ్వాసం లేదంటే చాలామంది ఈరోజు ప్రార్థన చేయాలి, కారణం ఏంటి? వారు నమ్మరు. ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితంలో నా పోరాటమును విడుదలిస్తాడు, దేవుని వాక్యమును చదివితే నేను జ్ఞానమును పొందుకుంటాం, దేవుని సన్నిధిలో మోకరించి నేను కన్నీరు కారిస్తే నా సమస్యలకి నేను జవాబు పొందుకుంటాను అని నమ్మరు. ఇంకోటి నమ్ముతారు. కావాలంటే మాలాంటి బోధకులు కావాలంటే ఏమండి ప్రార్థన వారాలు పంపిస్తాం, మా బోధకులు కావాలంటే మా సమస్యలు మేము చెప్పుకుంటాం. కానీ దేవునికి చెప్పుకోవాలి, దేవునితో
సో నా హృదయాన్ని పంచుకోవాలి, దేవుని ఎదుట నేను సరిగా ఉండాలి, దేవుని ఎదుట నేను యథార్థంగా నడవాలి, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా జీవితంలో ఉన్న ప్రతి క్రియలని గమనిస్తున్నాడు అనే ఆలోచన లేని వారుగా ఉన్నా. విశ్వాసము లేని క్రియలు వ్యర్థము. ఈరోజు నీ జీవితము దేవునికి సంపూర్ణ సమర్పించుకుని, మాటలు ఒకటి, క్రియలు ఒకటి, హృదయములో ప్రభు యందు నమ్మకం ఒకటి, నీ జీవితం జీవించే విధానం ఒకటి అనే సంచలవాడిగా ఉన్నావా? స్థిరత్వము లేనివాడుగా ఉన్నావా? గురి లేనివాడిగా జీవిస్తున్నావు? ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి, నీ సరిదిద్దుకోవాలి. ఒక దినం రాబోతుంది, దేవుడు మనల్ని పరీక్షించువాడు, మన క్రియలను చూచువాడు. ఆయన కోసం మనం ఏంటి లోకంలో చేశాము, ఎంత యథార్థముగా మనం జీవించామని మనల్ని చూచువాడు మన దేవుడు. జీవితం దేవునికి సమర్పణ ఉంచని ప్రార్థించాలి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాస నిలకు అయోగ్యులమైన అపవిత్రమైన మనల్ని కోరుకుని ఎన్నుకుని రక్షించావు నాయన. ఈరోజు ఎంతో మంది నాయన విశ్వాసము లేని వారుగా, విశ్వాసం ఉందనుకుంటూ వారి క్రియలు ఆయన అల్పమైన వాటిగా, నిన్ను నమ్మని వారుగా, విరోధముగా ఎంతో మంది ఈరోజు జీవిస్తున్నారు. అలాంటి జీవితము మేము యథార్థముగా సత్యం మేమేమి విశ్వసిస్తున్నామో దాని ప్రకారం నీ యందు నిరీక్షణతో మా క్రియలను నేను పవిత్రముగా కాపాడుకుంటాను, లేదా పవిత్రముగా మేము జీవిస్తాను. సహాయం చేయండి. అవును అపనమ్మకం, అవునా లోక సంబంధం నీ వాక్యం ఏంటంటే బిడ్డల్ని చూడు నాయన. క్రియలు లేని విశ్వాసము అయ్యా విద్దము నీ వాక్యం సార్. మేము ఏమి చూస్తామో దాన్ని నమ్మేవారు కాక, మేము తండ్రి శ్వాసముతో నడిచేవారుగా మా జీవిత యాత్రలో మేము నిలబడి చాలా నమ్మకమైన మంచి దాసురాన్ని ఎవరైనా వాక్యం ఆశ్రది మళ్ళీ కలుసుకుని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి మీతో మాట్లాడడం తెలియపరచండి. ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ కలిగిన నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ మీరు చేయండి. ఎంతోమంది మీరు ప్రార్థన అవసరం పంపిస్తున్నారు, మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దేవుడు స్వస్థతలు ఇస్తున్నారు, ఎంతోమంది జ్వరాలు, భయంకరమైన విష జ్వరాలతో బాధపడుతున్నారు, కానీ దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంతో మందికి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు. మరి భారమైన పరిచయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు ఈ విరాళం పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ విరాళము ఈ పరిచయకి మీరు పంపించి పరిచయలో పాలు పొందవచ్చు. కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.